కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వందే భారత్ రైల్లో ఒకటి సికింద్రాబాద్ నుంచి కూడా పరుగులు తీయనుంది. అత్యాధునిక సాంకేతికత అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రైలును దక్షిణ మధ్య రైల్వేకు కేటాయిస్తున్నట్లు రైల్వే బోర్డు నుంచి ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. వందే భారత్ రైల్లో బెర్తులుండవు, సీటింగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రయాణం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగిసేలా దీని రూటును ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా మార్గాన్ని ఖరారు చేయలేదు. అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, విశాఖపట్నం, ముంబై మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల డిమాండ్ కూడా ఈ నగరాలకే ఎక్కువగా ఉండటంతో వీటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ఇవి దూసుకెళ్లగలవు. ఇప్పటి వరకు 4 రైళ్లు పట్టాలెక్కాయి. 5వ దానిని మైసూర్, బెంగళూరు, చెన్నై మధ్య నడపనున్నారు. రేపటి నుంచే ఇది పట్టాలెక్కనుంది. 6వ దానిని తెలంగాణకు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు మధ్య దీనిని నడపాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి లేదంటే విశాఖకు నడపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్, ప్రయాణికుల డిమాండ్ వంటి వాటిపై రైల్వే బోర్డు అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. కాగా దక్షిణ మధ్య రైల్వేకు తొలి రైలును కేటాయించినట్టు తమకు సమాచారం అందిందని సికింద్రాబాద్ DRM అభయ్ కుమార్ గుప్తా తెలిపారు.